తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు లభించనుంది. హైదరాబాదు శివార్లోని కోహెడ ప్రాంతంలో తొలిసారిగా అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది. దేశం మొత్తంలోనే మంచినీటి చేపల అంతర్జాతీయ ఎగుమతి కేంద్రం ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. అది కూడా తెలంగాణలోనే జరగబోతుంది. ఇది నిర్మించడానికి సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో 47 కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్టు మొత్తం చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 10వ తారీఖున శంకుస్థాపన కూడా చేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు కూడా చేపల ఎగుమతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్ర తీరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. కానీ తొలిసారిగా మంచినీటి చేపల కోసం ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాత్రం దేశంలో ఇదే మొదటిసారి. మంచినీటి వనరుల ద్వారా చేపల ఉత్పత్తిని సాధించడంలో ఇప్పటికే తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే గత 2025లో ఎంతవరకు దీని ద్వారా సంపాదించిన వివరాలు కనుక మనం గమనిస్తే 2025 సంవత్సరంలో రాష్ట్రంలో 8,000 కోట్ల విలువైన 4.20 లక్షల టన్నుల మంచినీటి చేపలు, అలాగే 1000 కోట్ల విలువైన 15,000 టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి రికార్డు స్థాయిలో తెలంగాణలో జరిగింది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఈ మంచినీటి చేపల్లో కేవలం 42% మాత్రమే వినియోగం అవుతున్నాయి. ఇంకొక 6% గల్ఫ్ దేశాలకు కానీ బయటకు కానీ ఎగుమతి అవుతుంటే మిగిలిన శాతం అంతా కూడా 42 + 6 48 తీసేస్తే దాదాపు 52% వృధా అయిపోతుంది. ఈ 52% సరిగ్గా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే కొంత మార్కెటింగ్ లోపం, అలాగే నిల్వ సరిగ్గా చేయకపోవడం, రవాణా సదుపాయాలు లేకపోవడం, వీటన్నిటి వల్లే 52% సేల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం ఇంపోర్ట్ చేయాలో అవైతే పడిపోతూ ఉన్నాయి. ఈ సమస్యల్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 2 ఏళ్ల క్రితమే ఈ అంతర్జాతీయ ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు కోసం అని చెప్పేసి అనుమతించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పుడు కేంద్రం 60% నిధులు ఇస్తూ ఉంటే రాష్ట్రం 40% నిధులు పెట్టుకోవాలి. ఈ ప్రాజెక్టు కోసం కోహెడ్లోని 167 సర్వేలో 13 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ అంతర్జాతీయ కేంద్రం నిర్మాణం కోసం చెన్నైకి సంబంధించినటువంటి ఒక కన్సల్టెన్సీ సంస్థ ఏం చేసిందో ఒక సమగ్ర రిపోర్ట్ నివేదిక ఏదైతే ఉందో అది తయారు చేసింది. 2027 నాటికి ఈ కేంద్రం నిర్మాణం పూర్తి కావాలని ప్రభుత్వం అయితే ఒక లక్ష్యం పెట్టుకుంది. ఈ నిర్మాణ బాధ్యతని రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక సదుపాయాల శాఖకు ప్రభుత్వం కేటాయించింది. ఈ కేంద్రంలో ఏమేమి ఉండబోతున్నాయంటే అధునాతనమైనటువంటి ఒక పరిపాలనా భవనం, మత్స్యకారుల శిక్షణ కేంద్రం, అతిథి గృహం, అత్యాధునిక శీతల గిడ్డంగి, చేపల శుద్ధి యూనిట్లు, అలాగే రవాణా ప్రాంగణాలు, సిబ్బంది నివాస గృహాలు ఈ అంతర్జాతీయ నిర్మాణ కేంద్రంలో భాగంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు అనేక అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు, చేపల మీద పరిశోధన చేసేటువంటి కేంద్రాలు, ఈ అంతర్జాతీయ ఎగుమతులకి వెంటనే క్లియరెన్స్ ఇచ్చేటువంటి క్లియరెన్స్ బృందాలు కూడా ఉండబోతున్నాయి. ఈ నిర్మాణ కేంద్రం ద్వారా దాదాపు 2,000 మందికి పైగా ఇక్కడ విక్రయాలు, సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి జరపబోతున్నారు అంతమంది వ్యాపారులని కూడా సమాచారం. ఒకవేళ కనుక ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయితే, అంటే ఏదైతే ఆగస్టులోకి లక్ష్యంగా పెట్టుకుందో దాదాపు 5,000 మంది స్థానికులకి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని ప్రభుత్వం అయితే చెబుతోంది. ఈ మంచినీటి చేపల అంతర్జాతీయ ఎగుమతి కేంద్రం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.